ఈ పల్లీలు చూడగానే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయండి. శనక్కాయ విత్తనము బాగా వేసేవాళ్ళము మా పల్లెల్లో. నేను చిన్నగా ఉన్నప్పుడు 5th 6th క్లాస్ ఉండేటప్పుడు శనక్కాయ విత్తనం వేయాలన్నా, అలాగే పసుపు విత్తనం మా ఇంట్లో నా పొలంలో అయితే బాగా వేసేవారు మా నాన్నగారు. సో పసుపు వేయాలంటే మొదటగా నన్ను తీసుకెళ్లేవారు విత్తనం వేయడానికి. సో లక్ష్మీదేవితో వెళ్ళేవాళ్ళగా చూసేవాళ్ళు కాదండి చాలా మంది కూడా అమ్మాయిలు కట్టేసి. సో అలాగే వచ్చేసి ఒక్కొక్క విత్తనం అక్కడ శనక్కాయ విత్తనాలు కూడా మాకు ఎద్దులు విత్తనం వేయాలంటే ఎద్దులను తీసుకొని కాడి కట్టి సాళ్ళు తోలుకుంటూ సాళ్ళు అమ్మేటి విత్తనాలు వేసేవాళ్ళం అనమాట. పిల్లత వయసులో మేము వేస్తామని 4-5 మంది ఫ్రెండ్స్ తయారై విత్తనాలు మేము కూడా తీసుకొని గిన్నెలో ఒక్కొక్క విత్తనం సాళ్ళు అమ్మేటి వేసుకెళ్ళేవాళ్ళం అనమాట. అప్పటి కాలంలో బాగా శనక్కాయలు అంటే ఫ్రీగా వచ్చేవి అనుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు శనక్కాయల రేట్లు చూస్తే వామ్మో మామూలుగా లేవండి పల్లీలు. వీటిని చూడగానే నాకైతే చిన్నప్పుడు జ్ఞాపకాలు బాగా గుర్తుకొచ్చాయండి. బాగా తినేవాళ్ళం అనమాట చిన్నప్పుడైతే. ఇప్పుడు అంతా బాగా లేవండి.